నమస్కారం ఫ్రెండ్స్. ఇన్వెస్ట్మెంట్లో ఇవాళ మనము ఈ బ్రేవరీ, రిస్క్ అండ్ ఈ ప్రాక్టికల్ అప్రోచ్, దీని మధ్యలో ఉన్న వ్యత్యాసం తెలుసుకుందాం. ఈ వ్యత్యాసం ఒక్కసారి మీరు తెలుసుకున్నారంటే అసలు మనము ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ ఒక ప్రాబ్లమ్ని కానీ సాల్వ్ చేసే ముందు మనలో ఉండవలసిన గుణాలు, ఎబిలిటీస్ ప్లస్ ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి. జనరలీ మనం ఇన్వెస్ట్మెంట్కి వస్తే కొంతమంది బ్రేవ్గా, బోల్డ్గా డిసిషన్ తీసుకుంటారు. కొంతమంది రిస్క్ అసెస్ చేసి దానికి అనుగుణంగా, అంటే రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ ఎక్కువ తక్కువ ఉంటాయి. ఇప్పుడు లాస్ట్ ప్రాక్టికల్ అప్రోచ్. ఈ ప్రాక్టికల్ అప్రోచ్లో కాషన్ ఉంటుంది, రేషనల్ ఉంటాయి. అంటే ప్రాక్టికల్లీ థింకింగ్ ఉంటుంది, దానికి ఒక రేషనల్ ఉంటుంది, రేషనల్ థింకింగ్ ఉంటుంది, ప్లస్ గ్యారంటీ ఆఫ్ ప్రాఫిట్స్. అంటే ప్రాక్టికాలిటీ, వెన్ యూ అప్లై ప్రాక్టికల్ అప్రోచ్ టువర్డ్స్ ఇన్వెస్ట్మెంట్, మనము లాభాల కోసమే ప్రయత్నించే పద్ధతి ఈ లాస్ట్ పద్ధతి. ఏమది? ప్రాక్టికాలిటీ. ఎప్పుడు మనం ప్రాక్టికాలిటీని పక్కన పెట్టి, రేషనల్ అప్రోచ్ని పక్కన పెట్టి, నిజాలు కళ్ళ ముందు కనిపిస్తున్న కళ్ళను మూసుకొని చెవికి వినిపించే విషయాలను అవపోసన పట్టి, ఇష్టం లేకున్నా ప్రాక్టికల్ అవే అని భావించి ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తామో అప్పుడు మనకు చుక్కలు కనిపించడం ఖాయం. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో జరుగుతున్నది ఈ లాస్ట్ ఫ్యాక్టర్ని 99% మంది ఇగ్నోర్ చేయడం వల్ల మనం ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నాం. మంచి మార్గం ఛానల్ తన మార్గంలో గట్టిగా ఉంటూ గత 1.5 yearగా మీ అందరినీ ఈ ప్రాక్టికల్ అప్రోచ్ వైపు గైడ్ చేస్తూనే ఉంది. అలా గైడ్ చేయబట్టే ఆ 158 సబ్స్క్రైబర్స్ కాస్త ఇవాళ 13,300 పైచిలకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దాంట్లో సుమారు 30% రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళే ఉన్నారు. ఇష్టమున్నా లేకున్నా ప్రాక్టికల్ వర్డ్స్ నావి వినాలి అని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఎలాంటి లైఫ్లో అప్రోచ్ ఉన్నా అట్లీస్ట్ దే షుడ్ అట్లీస్ట్ హియర్ some practical good things that are difficult to hear. It is very difficult to hear practical real things, but the outcomes అవి ఈ ప్రాక్టికల్ అప్రోచ్కే బయాస్ ఉంటాయి, అంటే దాని వైపే ఉంటాయి. ఫైనలీ ప్రాక్టికల్ అప్రోచ్ ఇస్ ద రైట్ అప్రోచ్. దో ఇట్ లుక్స్ స్లో, though it looks temporarily stupid, though it does not follow the sheep's trail, but ultimately practical approach is the right approach. When you consider that you are going to invest in property or any other financial instrument. Today I will show you
this oil, I'm not, this company has not sponsored, but I'm showing this because this is a sunflower and rice bran oil blend, which is available for 109 rupees even today in Reliance stores. Practically the sunflower oil is quoting at 130 rupees, but this sunflower and rice bran oil blend is available for 109 rupees. If you want to buy this, you can go to any Reliance store and it is available at 109 rupees. అంటే మనం ఎప్పుడు, though this oil may not be the best oil, but temporarily when the oil is quoting at 130 rupees plus, I found this oil is quoting at 109 rupees. I have bought 5 kgs. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ పెరిగి పడే వరకు, అంటే 1 month వరకు నాకు వెసులుబాటు ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ నేను ఒక 100 రూపాయలు స్పాట్లో మిగిలిచ్చాను. నేను ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ దట్ దిస్ ఆయిల్ ఈజ్ హెల్దీ, బట్ దిస్ ఆయిల్ ఈజ్ గుడ్ temporarily. So if you want to buy this oil, you can buy this. Otherwise, you can go for Vijaya, Fortune, whatever you like. And the good point is, groundnut oil is quoting at 150 rupees. It has not jumped. Sunflower oil, palm oil పెరిగాయి కానీ ఈ groundnut oil పెరగలేదు. If you are a groundnut oil lover, you can go for 150 rupees a kg of groundnut oil, which is healthy and rich in vitamins and minerals. So, coming back to our topic, ఈ ప్రాక్టికల్ అప్రోచ్ వల్ల మనకు కొద్దిగా ఇరిటేషన్ రావచ్చు. మీకు 1.5 yearగా నా ఛానల్ వింటూ ఇరిటేషన్ వచ్చిండొచ్చు, బట్ అల్టిమేట్ రిజల్ట్స్ నంబర్ 1 అంటే వేలాది మందిని నా స్టబ్బర్న్ అప్రోచ్తో 1.5 yearగా గైడ్ చేస్తూ, ఇన్సల్ట్స్ భరిస్తూ, నవ్వులు వెటకారాలు భరిస్తూ, అల్టిమేట్లీ ఐఎమ్ అ విన్నర్. ఎందుకంటే ఇవాళ ఈ హైదరాబాద్ దుస్థితి మనము మన వీడియోలో 1.5 yearగా ఇది ప్రిడిక్ట్ చేస్తూనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము, వింటూనే ఉన్నాము. అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి పట్టిన దరిద్రము ప్రతి నెల దాని దరిద్రాన్ని పెంచుతూనే ఉంది. అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఏదైనా గ్రీన్ షూట్స్ వస్తున్నాయి, ఏదైనా మొలక బయటికి వస్తుంది అంటే ఇంకో పెద్ద బండరాయి వచ్చి దాని మీద పడుతుంది. అంటే మొలక మొలవక ముందే నాశనం అయిపోతుంది. ఈ ట్రెండ్ ఎందుకు వస్తుంది? జనాలు ఇప్పుడు సడన్గా ఎందుకు పారిపోతున్నారు అంటే జనాలకు అదొక మేనియా. ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్స్ ఎట్లా చేంజ్ అవుతాయో అట్లా ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఎక్కడ పోయినా ఎవరికి లేక్ వ్యూ నీళ్లు కనిపిస్తే, ఇప్పుడు జనరలీ కుక్క గరిచినప్పుడు రేబీస్ వస్తే నీళ్లు కనిపించగానే దానికి ఒక టైప్ షివరింగ్ వస్తాడు. అట్లా కుక్క గరిచిన రేబీస్ సోకిన వ్యక్తుల్లాగా ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఎవడు చూసినా నీళ్ళు అంటే భయం. నేను చెప్పినాను, హై రైజెస్ 40% ఇల్లీగలీ ఆక్యుపైడ్ ల్యాండ్స్, కబ్జా ల్యాండ్, ఇల్లీగల్ అప్రూవల్ వల్ల అక్కడ బిల్డింగ్లు కట్టబడ్డాయి, జాగ్రత్తగా అప్రోచ్ కాండి అని నేను చెప్పినానా లేదా? ఇప్పుడు వందలాది హై రైజెస్ కూలే అవకాశం ఉంది. నేను రియల్ ఎస్టేట్ గురించి
ఒక ట్రెండ్ చెప్పాను అంటే దాంట్లో సెవరల్ ఎకనామిక్, పొలిటికల్, సోషో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా దాంట్లో ఉంటాయి. నేను అందుకోసం చెప్తూ ఉంటాను, ప్రతిదానికి బ్లైండ్ సింగిల్ విండో అప్రోచ్ కాకుండా 360 డిగ్రీస్ వ్యూ ఉండాలి, ఒక బర్డ్స్ ఐ వ్యూ కూడా ఉండాలి. అంటే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ మ్యాజిక్, it is a prediction or a probable thing which can be guessed with proper homework. ఆ హోంవర్క్ కూడా ఎలా ఉండాలి, ప్రాక్టికల్గా ఉండాలి. ప్రాక్టికలీ nobody is expert in predicting the future, not even me. ఇప్పుడు నేను అన్నది జరుగుతున్నాయి అంటే అది అంటే అనుకోకుండా జరుగుతుండొచ్చు కూడా. ఇప్పుడు ప్రాబ్లం ఏముందంటే నేను చెప్పిన 99% రియల్ ఎస్టేట్ జరుగుతున్నాయి, అది నా అదృష్టం మాత్రమే. నేను పెద్ద ఏమి ఎక్స్పర్ట్ కాదు. నేను చెప్పిన నాకు రియల్ ఎస్టేట్లో ఓన్లీ 5% తెలుసు. నాకు ఇప్పుడు కూడా 5% తెలుసు. చాలా ప్రాసెస్ నాకు తెలియవు, నేను ఒప్పుకుంటున్నా. ఆ 5%లోనే నేను పర్ఫెక్ట్గా మీకు ఏం సమాచారం ఇస్తున్నా. ఆ 5% పరిమితిలో ఉండే మీకు నేను నాకు అందిన సమాచారం మీకు ఇస్తున్నాను. అంతేగాని ఐఎమ్ నాట్ ఎ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. బట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ టోల్డ్ అలాంగ్ దిస్ 1.5 years has become a reality. అందుకోసం సబ్స్క్రైబర్స్ పెరిగింది. నేను ఒక అబద్ధపు కోరై ప్రాక్టికల్గా నా ప్రెడిక్షన్స్ ఒక 50% రాంగ్ అయినా ఇవాళ ఇంతమంది సబ్స్క్రైబర్ ఉండేవాళ్ళు కాదు, ఇంత సపోర్ట్ దొరికేది కాదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అతి దయనీయమైన స్థానంలో ఉంటే ఇప్పుడు మొన్న వచ్చిన ఒక అనౌన్స్మెంట్ జిఎస్టీ కౌన్సిల్ నుంచి imposing 18% GST on commercial properties and 2% odd on normal rentals. అసలు నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే బీజేపీ చర్చే కన్నా ముందు ఇవన్నీ సూసైడల్ అటెంప్ట్స్ అనుకుంటాను నేను. అసలు మనుషులకు ఎర్నింగ్ ఎబిలిటీ వాళ్ళు ప్రొవైడ్ చేయలేకపోగా వాట్ ఎవర్ వే ద పీపుల్ ఆర్ ఎర్నింగ్ అది వాళ్ళ అకౌంట్ బుక్స్లో వేసుకొని దానిపై ట్యాక్స్ విధించే దుశ్చర్య బీజేపీ చేస్తుంది. ఇప్పుడు చూడండి, జిఎస్టీ వల్ల బీజేపీకి చెడ్డ పేరు కానీ స్టేట్స్కి చెడ్డ పేరు కాదు. ఇప్పుడు విద్యా విధానం కూడా అది బీజేపీకే తెస్తే వన్నె తెస్తుంది లేదా చెడ్డ పేరు తెస్తుంది. ఇప్పుడు మన ధరణి పోర్టల్ ఇప్పుడు దాన్ని ఏం నామకరణం చేస్తారు కానీ అది కూడా సెంట్రల్ దీని కింద పోతుంది. ప్రాక్టికలీ సెంటర్ ఈ టోటల్ డిజిటల్ మ్యాపింగ్ తానే చేస్తూ టోటల్ రిజిస్ట్రేషన్ గట్రా తానే చూసుకొని దాంట్లో వాటర్ స్టేట్స్కి ఇవ్వదలుచుకుంది. అందుకోసము ఈ జిఎస్టీ ఇంపోజిషన్ వల్ల డేటా సేకరించి జిఎస్టీ పేరుతో టోటల్ నంబర్ ఆఫ్ అంటే రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ని లిస్ట్ చేసుకొని ఆధార్ బేస్డ్గా మ్యాచ్ చేసి టోటల్ రెంటల్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, భూములు అంటే అన్ని రియల్ ఎస్టేట్ అసెట్స్ పై ఒక కన్నేయడానికి కసరత్తు సెంట్రల్ గవర్నమెంట్ చేస్తూ ఉన్నది. అయితే ఈ 18% జిఎస్టీ, ఈ 2% ఆన్ నార్మల్ రెంటల్స్, ఇవన్నీ ఒక రకమైన సూయిసైడల్ థింగ్స్. ఇప్పుడు చూడండి,
వీటిపై ఈ తెలంగాణ పర్టికులర్ ఇక్కడ ఏ బీజేపీ లీడర్ నోరు మెదపటం లేదు. అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీలు ఉన్న స్టేట్లో ఉన్న బీజేపీ లీడర్స్ దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయడం లేదు. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్కి బయట ఉన్నాయివన్నీ. దిస్ ఇస్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. సో ఎంత పచ్చగా ఉందంటే ఇప్పుడు అప్రోచ్, హుక్ ఆర్ క్రుక్ విల్ impose taxes, collect taxes, and whatever the state should get, the state will get. So state should not oppose our approach because they are making money. And it is kind of bribing states even if they don't like it. ఇది కూడా లంచగొండితనమే. ఈ జిఎస్టీ ఇంపోజిషన్స్ నుంచి ఏమీ పెద్ద లాభం ఏమంటే బిజినెస్లో జనరేట్ అయ్యే జిఎస్టీకి సంబంధం లేకుండా మీరు ఒక షాపు లీజ్ మీద రెంట్ మీద తీసుకుంటే ఆ రెంట్పై 18% ఈల్డ్ గవర్నమెంట్ పొందుతుంది. సో వాట్ ఎవర్ without owning a property, government is getting 18% rent on a property. అంటే ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయకుండా 18% పొందడం అంటే దిస్ ఈజ్ బ్లాక్మెయిల్, బికాస్ ఇట్స్ ఎ రెవెన్యూ సబ్జెక్ట్. అంటే గవర్నమెంట్ ఆ బిల్డింగ్కి యజమాని కాదు, కానీ ఆ బిల్డింగ్ పై వచ్చే ఆదాయంపై 18% దానికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? నువ్వు ప్లాన్ చేసావా, ఆ లొకేషన్ నీదా, అది కట్టించావా, నీవు లీజ్ రెంటల్ అగ్రిమెంట్ నెగోషియేట్ చేసావా, మెయింటెనెన్స్ చేస్తున్నావా, ఏం లేదు. జస్ట్ బికాజ్ యూ have built a building and gave it for a commercial purpose, you are generating income through your asset. So because of that reason you have to pay 18% GST to central government. This is called pure blackmail, an illogical and immoral approach towards the citizens of this country. ఎవడో కష్టపడతాడు, ఎవడో అసెట్ ఉంటుంది, ఎవడో దాన్ని లీజ్ రెంట్కి ఇస్తాడు, ఎవడో కలెక్ట్ చేస్తాడు, కలెక్ట్ చేసిన దాంట్లో మూసుకొని వీళ్ళకి 18% కట్టాలి. మేబీ దాంట్లో స్లాబ్స్, గట్రా డీటెయిల్స్, హౌస్ హోల్డ్ రెంట్స్, దీనిపై డీటెయిల్స్ అన్నీ రేపు రావచ్చు. దాని టోటల్ ఎలా ఉంటుందో, స్లాబ్ సిస్టమ్ ఏమైనా ఉంటుందో, లేదా ఫ్లాట్ 18% ఉంటుందో మనకు తెలియదు. దాని మైక్రో లెవెల్ డీటెయిల్స్ పోతే మొత్తం తెలుస్తుంది. అంటే దిస్ జస్ట్ ఇన్ హింట్. దిస్ జస్ట్ ఐఎమ్ కాలింగ్ ఇట్ as an approach. 18 ఉండొచ్చు, 16 ఉండొచ్చు, 12 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, whatever the GST percentage might be. They might be reducing the GST also in due course. But imposing GST on rentals for the commercial properties is a method to kill a business before it even makes a profit. అంటే మీరు ప్రాఫిట్ ఉన్నా లేకపోయినా మీరు రెంట్ కట్టిన దానిపై జిఎస్టీ ఇవ్వాలి. ఇది చాలా అన్యాయమైన బిల్, అన్యాయమైన అప్రోచ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. బిజినెస్ ఇప్పుడున్న రెంట్స్ కట్టి ప్రాఫిటబుల్గా కావాలంటే 3+ years పడుతుంది. అంటే if you set up a shop, it will take another 2 or 3 years to just get profitable after your investments, after your capital investment, after you have spent on setting up the shop. మీకు బిజినెస్ లోన్ మీద ఒక బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని సెటప్ చేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టి మార్కెటింగ్ కోసం సపరేట్గా ఫండ్ పెట్టి ఈ బిజినెస్ నడిపించే లోపే ఈ జిఎస్టీ పీడ్ వచ్చి పడింది.
ఈ జిఎస్టీ వల్ల ఏమవుతుంది? ఇప్పుడు చూడండి హైదరాబాద్లో కమర్షియల్ ఈ రీట్స్ ఇదంతా ఏం కావాలి? ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఎవ్రీ మంత్ సిప్ లాగా ఇన్వెస్ట్ చేసేటోళ్ళు, లేకపోతే బల్క్ ఇన్వెస్ట్మెంట్ చేసేటోళ్ళు, లేదా కమర్షియల్ ప్రాపర్టీస్లో హైల్స్ ఉన్నాయని వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎవరు లీజ్ రెంట్ మీద తీసుకున్నారో వాళ్ళు అంటే ఇంక్లూడింగ్ జిఎస్టీ ఏదైనా చీపర్ లొకేషన్స్లో షిఫ్ట్ అవుతారు. ప్రైమ్ లొకేషన్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్న రెంట్స్లో జిఎస్టీ ఇంక్లూడ్ చేసుకొని రెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇఫ్ దే ఇంపోజ్ జిఎస్టీ ఆన్ ద పర్సన్ హూ is taking your building on lease or property on lease, he will go bankrupt within 1 or 2 years. So there is no way he is going to continue his business after paying so many taxes, so many GSTs on goods. Now the GST on rents, paying property prices, hell lot of taxes. అంటే ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ హ్యావ్ బికమ్ సో బర్డన్సమ్. ఇప్పుడు జిఎస్టీ ఉంది, అంతా జిఎస్టీ అంటున్నాను. జిఎస్టీ అన్ని చోట్ల ఉంది. నేను అదే జోకేస్తున్నా ఇవాళ. ఒక స్మార్ట్ వాచ్ పెట్టి మీరు ఇన్ని శ్వాసలు తీసుకోవాలి, ఈ శ్వాస కన్నా ఎక్కువ తీసుకుంటే దానిపై జిఎస్టీ పడుతుంది అని అదొకటి చెప్పేది తక్కువ ఉండేది. ఇప్పుడు ఈ జిఎస్టీ ఇంపోజిషన్ వల్ల టోటల్ బిజినెస్ దెబ్బతింటుంది. మీకు జిఎస్టీ వస్తుండొచ్చు. వెన్ బిజినెస్ గో బ్యాంక్రప్ట్, when they can continue business by paying all these taxes, what's the logic behind sucking out GST from the commercial properties? Commercial properties have already become burdensome to the businesses. ఈ బిజినెస్లో కమర్షియల్ జోన్స్లో రన్ అవ్వడం అంటే హై క్యాపిటల్ ఎక్స్పెండిచర్, హై ఓవరాల్ అంటే మెయింటెనెన్స్, హై మెయింటెనెన్స్. ఈ అప్కీప్కి ప్లస్ ఆ ఇమేజ్ మెయింటైన్ చేయడానికి దానికే ఎక్కువ ఖర్చు అవుతుంది. ప్లస్ స్టాక్స్ కూడా ఫుల్ ఉండాలి, చాయిస్ కూడా ఎక్కువ ఉండాలి. ప్రైమ్ లొకేషన్ అంటే ఫుట్ఫాల్స్ ఉంటాయి, సేల్స్ తక్కువ ఉంటాయి. సో మెయింటెనెన్స్ ఆఫ్ బిజినెసెస్ has become a big, what you call, millstone in the on the neck of people who are doing business. అసలు కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నవాళ్ళు కూడా it is a silent killer. People may take this GST burden for some time, but if they cannot run this business after paying GST on goods and the rental properties, naturally they will have to relinquish their business and go out and do some online business. నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, స్టాప్ ఇన్వెస్టింగ్ ఇన్ కమర్షియల్ ప్రాపర్టీస్, స్టాప్ లీజింగ్ అవుట్ ఆర్ టేకింగ్ లీజ్ ఆర్ రెంట్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఆన్ రెంట్. After paying all these things, what a businessman makes. And if he breaks that price barrier, price red line, he is not able to achieve even sales also, leave profits. ఆ సేల్స్ ఇది కూడా రెడ్ లైన్ కూడా క్రాస్ చేయలేకపోతే బిజినెస్ ఎందుకు చేయాలి అని అడుగుతున్నా. ఇప్పుడు చూడండి, ప్రైమ్ లొకేషన్స్ కాస్త అంటే ఇప్పుడు అవుట్స్కట్స్లో లేదా ఏదైనా లోపల లొకేషన్స్లో షిఫ్ట్ అవుతాయి. ఈవెన్ బ్రాండ్స్ క్యాన్ టాలరేట్ సంథింగ్స్. ఇప్పుడు నేను ప్రాక్టికల్గా హైదరాబాద్లో చూస్తున్నా, కొత్తపేటలో బ్రాండ్ ఫ్యాక్టరీ క్లోజ్, మోర్ క్లోజ్, రిలయన్స్ డిజిటల్ క్లోజ్, అల్కాపురి అడ్దికు రిలయన్స్ డిజిటల్ క్లోజ్, ఎల్బీ నగర్ మోర్ క్లోజ్, కామినేని మోర్ క్లోజ్, బ్రాండ్ ఫ్యాక్టరీ అంత పెద్ద లీజ్డ్ బిల్డింగ్ క్లోజ్.
అట్లా చాలా క్లోజ్ అవుతున్నాయి. అంటే మన ఎకానమీ 3 ట్రిలియన్ 4 ట్రిలియన్ అని చెప్పుకోవడానికే మళ్ళీ ఈ బిజినెస్లు అందరూ ఎందుకు క్లోజ్ అవుతున్నాయి? పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనం స్పెండింగ్ బిహేవియర్ ప్యాటర్న్ చూస్తేమో చాలా విచిత్రంగా ఉంది. ఎవ్రీబడి ఈజ్ ఆన్ రోడ్స్, ఎవ్రీబడి ఈజ్ ఆన్ షాపింగ్ స్ప్రీ. సో వై ఇస్ ప్రైమ్ లొకేషన్ ఆర్ నాట్ గెటింగ్ సేల్స్? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు ప్రైమ్ లొకేషన్లో ఉంది, మంచి బ్రాండ్ ఉంది, ఫుట్ ఫాల్స్ ఉన్నాయి, సేల్స్ లేవు. సేల్స్ ఉన్నా ఆ రెడ్ బ్యారియర్ అంటే ఈ కాస్ట్ బ్యారియర్ని తట్టుకొని బయటకు వెళ్ళలేకపోతున్నాయి. ఆ రెంట్ లీజ్ అమౌంట్స్ దాటి వీళ్లకు ఆ సేల్సే అవుతాయి, ఇంకా ప్రాఫిట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు చూడండి, వెస్ట్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్, ఆ డిస్ట్రిక్ట్, బిజినెస్ డిస్ట్రిక్ట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్స్ అన్ని ఖాళీ అయితే జిఎస్టీ దెబ్బ. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ రెంట్స్ అని బయట పోయి ఒక పెద్ద షెడ్ వేసుకొని ఆ షెడ్లో మనము కంటిన్యూ చేద్దాం బిజినెస్, ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ జిఎస్టీ ఆన్ రెంటల్స్ అండ్ లీజ్ ప్రాపర్టీస్. వై డోంట్ వి ఓన్ ఏ ప్లాట్ ఆఫ్ ల్యాండ్ ఆర్ టేక్ ఎ లీజ్ ఆఫ్ ఒక ప్లాట్ లీజ్లో తీసుకొని పెద్దది అక్కడ ఒక షెడ్ వేసి నడిపిద్దాం అనుకుంటారు. అట్లీస్ట్ ఇట్ విల్ కట్ సమ్ పార్ట్ ఆఫ్ దర్ జిఎస్టీ పర్సంటేజ్. అంటే బిజినెస్ పెథటిక్ సిచ్యువేషన్లో ఉంటే ఈ కమర్షియల్ ప్రాపర్టీస్పై జిఎస్టీ పన్ను పడితే ఇంకా ఏం బిజినెస్ చేస్తారు? మట్టి. అందుకోసము ఈ రోడ్ సైడ్ బిజినెసెస్ వర్ధిల్లుతున్నాయి. ఈ క్లాసీ షోరూమ్ బేస్డ్ సేల్స్ ఇది చూపించడానికి అంతే. లోపల బుక్స్ చూస్తే దే ఆర్ రాటింగ్, వర్చువల్లీ రాటింగ్. ఇప్పుడు ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సేల్స్ పై కూడా తీవ్రమైన ప్రభావం పడుతుంది ఈ జిఎస్టీ. పీపుల్ will become reluctant to build those commercial properties. Even naming the commercial property as a commercial property is burdensome now. ఇప్పుడు అంత హౌసింగ్ ప్రాపర్టీస్ అని చెప్పేస్తారు. ఇప్పుడు చూడండి, ఇండిపెండెంట్ ఇంట్లో ఒక కమర్షియల్ షాప్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కమర్షియల్ ప్రాపర్టీ అంటే 18% జిఎస్టీ. ఇప్పుడు నార్మల్ రెంటల్ ప్రాపర్టీ అంటే 2 to 4 వాళ్ళు ఏం చెప్తారో ఇంకా ఫైనల్ ఫిగర్ వచ్చే వరకు. అంటే ఇప్పుడు హౌస్ హోల్డ్ లీజ్ రెంట్ కోసం ఇచ్చే ప్రాపర్టీస్ విల్ బికమ్ కమర్షియల్, బట్ దే విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ కమర్షియల్ బికాస్ వన్స్ దే యాక్సెప్ట్ ఇట్ యాజ్ కమర్షియల్ దే విల్ హావ్ టు పే 18% జిఎస్టీ ఆర్ లెస్. అంటే ఇప్పుడు ఫ్యూచర్ ఫ్రేమ్వర్క్లో 18ని 16 చేస్తారో, 12 చేస్తారో, 10 చేస్తారో, 8 చేస్తారో, వాళ్ళు ఏం చేస్తారో డిపెండ్స్ ఆన్ ద ప్రెషర్. అసలు జోక్ అయిపోయింది. ఇప్పుడు చాలామంది ఆన్లైన్ ఈ కామర్స్ సైట్స్కి వాళ్ళు మైగ్రేట్ అవుతారు. యూ కెనాట్ బ్రష్ ఆఫ్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లైక్ దిస్. యూ స్టార్ట్ ఇంపోజింగ్ దిస్ నాన్సెన్స్ జిఎస్టీస్ ఆన్ కమర్షియల్ ప్రాపర్టీస్. Naturally people will shift to online things where the virtual running cost is zero. By just paying GST and products, they can generate good sales rather than displaying products in a commercial setup. Even companies kuda, they will opt for online sales rather than commercial sales in a commercial building. ఇప్పుడు బ్రాండ్ ఇమేజెస్ డిస్ప్లే చేయాలంటే if it becomes so costly that even a good branded products cannot sustain itself అంటే what is the use? అంటే ఎంత స్టూపిడ్ రొక్లెస్ ఉంది ఈ బీజేపీ గవర్నమెంట్. నేను జనరల్ ఇటువంటి వర్డ్స్ యూజ్ చేయను, కానీ టోటలీ స్టూపిడ్. మోదీ ఈజ్ రొక్లెస్ అండ్ స్టూపిడ్ బోత్. సారీ టు సే. See, you are in business until you don't hurt other businesses, especially political parties. If you start hurting the roots of your existence, that is funding by these business houses,
if you try to hurt their business, if you try to hurt businessmen, your funds will dry up. Naturally, you lose as a political party. This is a stern warning for Modi, who has appointed a what you call undemocratic finance minister to head the finance department. She has nothing to lose by announcing the policies of Modi government and give a sharp smile or a sad face. She has nothing to lose because she cannot fight an election, and she has no idea what it means to remain in power. See, ruthless approach can be forte of a lot of people, but a consequence will be horrible. This is a warning sign that BJP may lose the upcoming election because it has become ruthless and illogical, stupid and merciless. See, ఏ క్వాలిటీస్ ఉండాలని ఒక పొలిటికల్ పార్టీస్లో మెజారిటీ నీ థింకింగ్ కానీ మెజారిటీ పాలసీస్ ఇఫ్ యు ఆర్ killing the even existence of these voters, then how can the voter go ahead and elect a party which is hell-bent on destroying their lives? People have not elected BJP to make their life miserable. You cannot glorify yourself as a Deshbhakt and destroy the whole nation in the name of Deshbhakt. Everybody is a Deshbhakt. The person is contributing in the form of taxes is Deshbhakt. See, the BJP is doing something merciless and stupid thing. By hearing this, many Muslim subscribers may rejoice. But I am pro BJP, I am pro Modi. But I'll keep what you call mercilessly analyzing the work of BJP and Modi. And I'm merciless in pointing out mistakes of BJP government, Modi and Telangana state BJP. Because by being merciless and ruthless, you are losing a golden opportunity to make your party a success in the history of India. You are giving a stick in the hands of Congress to hit you by doing all these stupid things. There is a limit to your revenue hunger. People are unemployed. In a country like India, where there are 140 and growing population, you cannot impose taxes in every phase of life. I am telling you, they are not collecting taxes on your breath. అంటే మీ శ్వాసపై ట్యాక్సెస్ తప్ప రేపు అన్నిటిపై ట్యాక్సెస్ పెడతారు. అంటే మనము ఎంత ఓపికతో ఉంటే ఓపిక నశించే వరకు బీజేపీ ఆ రెడ్ లైన్ దాటే వరకు పోతుంది. వన్స్ ఇట్ క్రాసెస్ రెడ్ లైన్, దెన్ బీజేపీ పార్టీ బికమ్స్ an eyesore in the eyes of common public. Story ends. This is a stern warning to BJP cadre and BJP high command. If you continue with this sort of gimmicks, you may not see
yourself in a right place in parliament in the next elections. ఇప్పుడు బిజినెసెస్ మీరు చెప్తున్నారు, ఐ ఫైండ్ దిస్ యాజ్ అ కాన్స్పిరసీ ఆఫ్ గవర్నమెంట్. అంటే వాళ్ళ కాన్స్పిరసీ ఏమంటే ఈ ఓఎన్డిసి అని ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ఉంది. ఈ అమెజాన్కి ఫ్లిప్కార్ట్కి ధీటుగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక తన ఓన్ ప్లాట్ఫామ్ లాంచ్ చేస్తుంది, అలీబాబా లాగా ఓఎన్డిసి అని. ఈ ప్లాట్ఫామ్ పై మైగ్రేట్ కావాలని ఈ జిఎస్టీ ఇంపోజ్ చేస్తుండ్రా అని డౌట్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఇట్లా కాకపోతే ఇట్లా తీస్తారు నీ, ఇది బీజేపీకి అలవాటు. సో ద ఇంటీరియర్ మోటివ్ ఆఫ్ అ బీజేపీ ఈజ్ టు బ్రింగ్ ఆల్ ద ఫిజికల్ ప్లాట్ఫామ్స్ ఆన్ ఏ అంటే e-commerce scale, keep an eye on their sales and get the GST out of them. It is very easy if they operate from their platforms. Government platform నుంచి ఆపరేట్ చేస్తే గవర్నమెంట్ ఇట్టే సేల్స్ గుర్తుపట్టేసి జిఎస్టీ అనా పైసలతో సహా వసూలు చేసే ఒక కుట్రలాగా నాకు ఇది కనిపిస్తుంది. ఇది నా గెస్ ప్రకారము ఇది వాళ్ళ డిజిటల్ ప్లాట్ఫామ్ పై భారతదేశంలో ఉన్న బ్రాండ్స్ తమ సేల్స్ అక్కడి నుంచి కొనసాగించాలి అనే ఒక దురుద్దేశం ఉండి ఉంటుంది అని అనిపిస్తుంది. ఇది రియాలిటీ సెక్టర్ లేదా రియల్ సెక్టర్కి, రియల్ ఎస్టేట్ సెక్టర్కి ఒక చావు దెబ్బ లాంటిది. A simple tweak of 1 or 2% in GST will make a hell lot of difference in survival of businesses or a commercial establishment. మీరు అత హెవీ ట్యాక్స్ ఇంపోజ్ చేస్తే బిజినెస్ సర్వైవ్ కావు, కమర్షియల్ ప్లేసెస్ సర్వైవ్ కావు, రియల్ ఎస్టేట్ కుంటుపడుతుంది. కుంటే మీ కొలాప్స్ అయిపోయింది ఆల్రెడీ. హియరింగ్ దిస్ న్యూస్ ఇంకా కొలాప్స్ అయిపోతుంది. Absolutely, there will be no logic left in developing commercial properties when people are reluctant to showcase their brands and set up their business in those properties. దయచేసి రియల్ ఎస్టేట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అందరూ ఇది తెలుసుకోండి. ఇంకా విఫల ప్రయత్నాలు చేయకండి. జస్ట్ వెయిట్ ఫర్ 1.5 years. You will get a clear picture of both commercial and housing end. కమర్షియల్ ప్రాపర్టీస్, హౌసింగ్ ప్రాపర్టీస్ గురించి మనకు క్లియర్గా అన్నీ తెలియాలి అంటే మనము 1.5 years వెయిట్ చేయవలసింది. మీరు తొందరపడకండి. ఇప్పుడు బ్యాడ్ న్యూస్ వస్తూనే ఉంది, చూడండి, వస్తూనే ఉంది. ఆ బ్యాడ్ న్యూస్ ఎప్పుడు ఎండ్ అవుతుంది కదా, అప్పుడు కొద్దిగా మనం అలర్ట్ అయిపోయి అక్కడ యూ క్యాన్ మేక్ ఏ ప్రాపర్ గెస్, స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఎట్ దట్ టైం. యూ కెన్ మేక్ క్విక్ మనీ. ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు కింద పడి పైకి లేస్తాయి, లేచి మీకు అరవకరా ప్రాఫిట్స్ వస్తాయి. అదే మీరు టోటల్ డిస్ట్రక్షన్ వరకు మీరు వెయిట్ చేస్తే మీకు ఇరిటేషన్ వస్తుండొచ్చు, బట్ అల్టిమేట్లీ మీరు ఇన్వెస్ట్ చేయగానే క్విక్ ప్రాఫిట్స్ అప్పుడే వస్తాయి. నేను అందుకోసం కీప్ యువర్ మనీ ఇన్ బ్యాంక్స్ అని చెప్పినాడు. త్రూ అంటే షార్ట్ టర్మ్ డిపాజిట్స్ అని చెప్పిన. లాంగ్ టర్మ్ పోకండి, షార్ట్ టర్మ్ డిపాజిట్స్లో పెట్టండి. టైం వచ్చినప్పుడు ఆ షార్ట్ టర్మ్ డిపాజిట్స్ బ్రేక్ చేసి యూ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ వెంచర్స్. నేను ఇది 1.5 years మీకు క్లియర్గా చెప్తున్నాను. షార్ట్ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంక్స్లో పెట్టి, అసలు బ్యాంక్స్లో క్యాష్ తక్కువ పెట్టండి, పెట్టినా మీరు షార్ట్ టర్మ్ డిపాజిట్స్లో పెట్టండి. 1 year 2 year కన్నా ఎక్కువ పెట్టకండి. 5 year 10 year డిపాజిట్స్ పెట్టకండి. షార్ట్ టర్మ్ డిపాజిట్లో పెట్టి షార్ట్ టర్మ్ తీసి యూ కన్వర్ట్ ఇంటూ ఎ బెటర్ ఇన్కమ్ జనరేటింగ్ ఇన్వెస్ట్మెంట్. నేను పాస్ట్ 1.5 yearలో రెగ్యులర్గా చెప్తున్నాను. ఇప్పుడు అది ప్రైమ్ టైం. నేను చెప్పిన ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయండి. కామ్ డౌన్, కీప్ యువర్ నర్వ్స్ ఇంటాక్ట్. కొద్దిగా ఓపిక పట్టండి. ఓపిక పడితే ఫలాలు చాలా ఈజీగా అందుతాయి. రిస్క్ తీసుకుంటే ఇప్పుడు చాలా డేంజరస్ ఉంది టైం. దయచేసి అందరూ కామ్గా ఉండిపోయి ఇప్పుడు ఏ రకమైన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ జోలికి పోకండి. చాలా వర్స్ట్ టైం ఉంది. ఇంకా వర్స్ట్ న్యూస్ రాబోతుంది.
వెయిట్ చేస్తూ ఉండండి అని అందరికీ తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేది ఉంటే నేను ఈ కమెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను నా బ్యాంక్ అకౌంట్ది. మీరు ఏ రకమైన ఫైనాన్షియల్ హెల్ప్ చేయదలుచుకుంటే మీరు ఆ అకౌంట్ నెంబర్కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వచ్చు అని తెలియజేసుకుంటూ నమస్కారం.